మళ్ళీ ఈసారి ఏమైనా వైసీపీ పుంజుకునే అవకాశం ఉందా మళ్ళీ? ఇంకా వైసీపీ లేదండి. ఎందుకన్నా గతంలో 151 సీట్లు ఇచ్చారు కదా. 151 ఇచ్చినా అది ఒక్క అవకాశమే. అవకాశం పోగొట్టుకున్నారు వాళ్ళు. ఆ ఒక్క అవకాశంలో ఈ మత మార్పిళ్ళని, గవర్నమెంట్ దేవాలయాలు కూల్చడం అని, రాముడి తలకాయ తీసేసినా ఒక్కళ్ళు మాట్లాడాల. ఆ బూతుల మంత్రి అయితే అమ్మ నా బూతులు తిడుతున్నాడు. బూతుల మంత్రి అయిపోయి కానీ రోజా ఏమో మేకప్ మంత్రి. అందరూ కూడా ఇక ఈ బూతుల మంత్రి అమ్మ నా బూతులు అమ్మమ్మ గుడికి ఇచ్చాని ఆంధ్ర ప్రజలు అన్నాడే. ఆ మాట అసలు ఎవరు అనొచ్చా? వీళ్ళు ఎమ్మెల్యేలు అంటే ఏంటి, గౌరవంగా ఉండాలి పదాలు. అన్నీ అమ్మనా బూతులు తిడతా ఉంటారు. రాముడి తలకాయ తీసేస్తే అడిగినోడు లేడు, అది చెక్క బొమ్మే కదా అన్నాడు. అట్లాంటి వాళ్ళకి ప్రజలు సమాధానం కరెక్ట్గా చెప్పారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ కూడా అధిగమించి నెంబర్ 1గా పాలన సాగిస్తారని నాకు ఆశ. గతంలో అన్నా క్యాంటీన్లు తీసేశారు. అప్పుడు ఒక వ్యక్తి బయట భోజనం చేయాలంటే ఎంత ఖర్చు వచ్చేది? బయట భోజనం చేయాలంటే 70 రూపాయలు అవుతుంది. ఫుల్ మీల్స్ అయితే 100 రూపాయలు అవుతుంది. ఈ అన్నా క్యాంటీన్ల వల్ల కొన్ని చోట్ల లాభం ఉన్నా, కొన్ని చోట్ల నష్టం ఉన్నా, ఇంకొక 2-3 నెలల్లో మొత్తం సర్దుకుంటుంది. అందరికీ అన్నం దొరుకుతుంది, పేదవాళ్ళకి అన్నం దొరుకుతుంది. అన్న ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే ఏమన్నారు అంటే మీకు కేవలం 5 రూపాయల ముష్టి పడేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరేమంటారు? వాళ్ళు అన్నా సరే అన్నం తిన్న చేతిని మర్చిపోకూడదు. అవునా? అన్నం తిన్న చేతిని మర్చిపోకూడదు. అన్నం తిన్న తర్వాత ఆ మాట అంటాం ధర్మం కాదు. ఇది నిదానంగా 2-3 నెలల్లో, ఇప్పుడు 100 రోజులు అయింది కదా, ఇంకో 100 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి, అన్ని భోజనాలు దొరుకుతాయి, 5 రూపాయల మిల్స్ దొరుకుతుంది. గత 5 సంవత్సరాల్లో మీరు అన్నం తినలేదా అని చెప్పేసి అంబటి రాంబాబు గారు కూడా ట్వీట్ చేశారు. దాని గురించి మీరే పడ్డారు. 5 సంవత్సరాల్లో లేదుగా ఎక్కడ అన్నా క్యాంటీన్లు. అడుక్కునేవాడి దగ్గర, ముష్టోడి దగ్గర ఎవడో లాక్కోడు అన్నం. అది 5 ఏళ్లలో ఒక్క చోటలో కూడా లేదు. అంతకుముందు ఎవరినో రూపాయి భోజనం పెట్టినా, 5 రూపాయల భోజనం పెట్టినా వాళ్ళని స్టాల్స్ తీసేసి వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు వీళ్ళు లేని వాళ్ళకి పెడుతున్నారు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న పట్టించుకోకూడదు. మనం ఎవరో ఏదో అన్నారని పట్టించుకోకూడదు. ఒక దీపం వెలుగుతుంటే మసిబట్టం సహజం. అట్లాంటిది వీళ్ళు అన్న క్యాంటీన్ ఒక చోట పెట్టకపోయినా ఇంకో చోట పెడతారు. మిగతా ఇంకొక 100 రోజుల్లో మొత్తం పుంజుకుంటుంది. వీళ్ళు 5 ఏళ్ళు కాదు, కనీసం నాకు తెలిసి 50 ఏళ్ళు ఉంటారు. అంటే కొంతమంది మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏమంటారు అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారికి అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు తీరా అధికారం వచ్చేసరికి సైలెంట్గా ఉన్నారు, రాష్ట్రంలో జరిగే దాంట్లో గురించి మాట్లాడట్లేదు అని చెప్పేసి అయితే వ్యాఖ్యానిస్తారు. దాని గురించి మీరేమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ ఏంటంటే, మనం ఒక చెంప దెబ్బ కొడితే ఇంకో చెంప చూపించాలని లేదు ఆయనకి. పగ తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది. ఇప్పుడు ఆయన జైల్లో పెట్టారని ఈయన్ని మళ్ళీ జైల్లో పెట్టలేదుగా జగన్ని. ఈ పగ తీర్చుకునే ప్రభుత్వం కాదని వాళ్ళు ముందే చెప్పేశారు. అందుకని వీళ్ళు దీక్షలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎవరిని కూడా ఏమీ అనే స్థితిలో లేడు. పగ తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది. ఓకే.